శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. త్రేతాయుగ ప్రారంభమున కేవలము ధర్మ విశేషముగా వేదములు కూర్చబడినవి. ద్వాపరయుగమున ఆయువును సంరోధించడం వలన విశేషముగా వ్యాపించి ఉంచబడినవి. పూర్వం కలియందును ద్వాపరమునందును ఋషులు దేవతలు స్వయంభవుడైన బ్రహ్మచే జనన మరణములు లేనివారుగా దివ్యులుగాను సృష్టించబడిరి. ఆ యుగమున వారు యుగమును అనుసరించి ధార్మికులుగాను ప్రజలతో కూడిన వారుగాను రాజ్యాంగములతో కూడిన వారుగాను వేదమును చెప్పువారుగాను సమానమైన ప్రయోజనం కలవారుగాను ఉండి విశేషంగా క్రీడించుచుండిరి. క్షత్రియ జాతి యొక్క కార్యారంభం యజ్ఞంగా కలవారు ఋషులు, రాజు యొక్క యజ్ఞంలో ఇవ్వబడిన హవిస్సే యజ్ఞంగా కలవారు దేవతలు, పరిచారమే యజ్ఞంగా కలవారు శూద్రులు, జపమే యజ్ఞంగా కలవారు బ్రాహ్మణోత్తములు. ఆ విధంగా త్రేతాయుగంలో 4 వర్ణంలో మిక్కిలి సంతుష్టులై ధర్మం చే రక్షించబడిన వారై నిత్యము క్రియావంతులై ప్రజావంతులై ఐశ్వర్యవంతులై సుఖులై ఉండిరి. క్షత్రియులు బ్రాహ్మణులను అనుసరించి మెలుగుచుండిరి. క్షత్రియులను వయసులను శూద్రులు అనుసరించి మెలుగుచుండరి. ఈ విధంగా అందరూ పరస్పరంగా నియమబద్ధులై పెద్దలను అనుసరించుచుండరి. వారి ప్రవృత్తులు శుభములు, ధర్మములు వర్ణాశ్రమ గుణములు. మనసుచే సంకల్పించిన దాన్ని వాక్కుతో పలికిన దాన్ని వారు తమ క్రియలతో ఆచరించేవారు. త్రేతాయుగమున కర్మ ఆరంభము వికలం కాకుండా సిద్ధించేది. త్రేతాయుగమున ఆయువు, మేధ, బలము, రూపము, ఆరోగ్యము, ధర్మశీలత ఇవి సర్వసాధారణములై అందరి అందు ఉండేవి. బ్రహ్మవారికి వర్ణాశ్రమ వ్యవస్థానాలను ఈ విధంగానే చేసెను. కానీ మరలా ఆ ప్రజలు అజ్ఞానం వలన ఆ ధర్మాలను పాలించలేదు. ఆ ప్రజలు పరస్పర విరోధములతో మనవును అనుసరించిరి. స్వయంభవమును ఉన్నదున్నట్టు నిజమును చూచెను. బ్రహ్మ పురుషుడై శతరూప నుండి ప్రియవ్రత ఉత్తానపాదులను పుట్టించెను. వారు మొదటి రాజులు. అది మొదలు దండధారులైన రాజులు పుట్టిరి. ప్రజలను రంజింపచేయటం వల్ల ఆ నరపాలురు రాజులైరి. వారు కప్పిపుచ్చుకున్న పాపములను కలిగి జయించుటకు అలవిగాని వారు ధర్మ సంస్థాపనకై వారిని శాసించు శాస్త్రము నా చేత చేయబడినది. ఋషులైన బ్రాహ్మణుల చేత త్రేతాయుగమున వర్ణముల విభాగముగా చక్కగా చెప్పబడినవి. తర్వాత వేద సంహితలో మంత్రములు చెప్పబడినవి. అప్పుడు దేవతల చేత ఈ విధంగా యజ్ఞం ప్రవర్తింప చేయబడినది. అప్పుడు ఈ విధంగా శుక్లపక్ష యామములు సర్వసంభారములతోనూ జపములచే దేవతల యజ్ఞమును నిర్వహింపచేసిరి. విశ్వభుక్కైన విష్ణువుతో పాటు మహౌజస్సు అయిన దేవేంద్రునిచే స్వయంభవ మన్వంతరమున పూర్వం ఆ యజ్ఞములు ప్రవర్తించబడినవి. సత్యము, జపము, తపము, దానములు త్రేతాయుగములో ధర్మమని చెప్పబడినది. క్రియాధర్మం తగ్గును, సత్యధర్మం ప్రవర్తించును. తర్వాత సూర్యులు, ఆయుష్మంతులు, మహాబలులు, ప్రజలను శిక్షించు దండనీతి కలవారు, మహాభాగులు, యజ్ఞములను చేయవారు, బ్రహ్మను చెప్పువారును, పద్మపత్రముల వలె విశాలమైన కన్నులు కలవారు, విశాల వక్షం కలవారు, చక్కని శరీర అవయవాల కూర్పు కలవారు, సింహములను కూడా చంపు శౌర్యం కలవారు, మహాప్రాణశక్తి కలవారు, మదపుటేనుగు వలె టీవీగా నడుచువారు, మహాధనుస్సు ధరించిన వారు అయిన చక్రవర్తులు త్రేతాయుగమున ఉందరు. వారు సర్వలక్షణ సంపన్నులు, మర్రి చెట్టు వంటి పరిమండలము కలవారు. ఆ బాహువులు న్యగ్రోధములు అయినవి. వారి బాహ్యాంతరము కూడా న్యగ్రోధం అనబడినది. దేహికి ఎడమవైపుగా సమోన్నతమైనది సముచ్రయమగును. ఆ విధంగా సమోన్నతమైన వైశాల్యం న్యగ్రోధ మండలమని తెలియవలెను. చక్రము, రథము, మణి, భార్య, విధి, అశ్వములు, ఖగములు ఈ 7 సమస్త చక్రవర్తులకు మహారత్నములు. చక్రము, రథము, మణి, ఖడ్గము, ధనుహు, శ్రేష్టము, ధ్వజము, నిధియు ఈ 7 ప్రాణహీనములు. భార్య, పురోహితుడు, సేనాని, రథకారుడు, మంత్రి, అశ్వము, గున్న ఏనుగు ఈ 7 ప్రాణంతో కూడినవి. ఈ రత్నములు దివ్యములు, మహాత్ములకు సిద్ధించును. చక్రవర్తులందరికీ ఈ 14 రత్నములు విధిగా ఉండదగినవి. భూత భవిష్యత్ కాలములలోని మన్వంతరముల అన్నింటిలోనూ భూలోకమున చక్రవర్తులు విష్ణువు యొక్క అంశతో పుట్టుదురు. భూత భవిష్యత్తులలోనూ వర్తమానమునందును త్రేతాయుగాదులలోనూ ఇచ్చట చక్రవర్తులు విష్ణువంశతోనే పుట్టుదురు. ఆ రాజులకు ఇచ్చట ఇవి క్షేమకరములు. బలము, ధర్మము, సుఖము, ధనము అను ఈ 4 అద్భుతములు. ఇవి పరస్పర విరోధం లేకుండా సమముగా రాజులను చేరును. అనిమాదులైన ఐశ్వర్యంతోనూ ప్రభుశక్తితోనూ వీనికి వేరైన తపస్సు చేతను వీరు ఋషులను అవమానింతురు.
బలం చేతను తపం చేతను దేవదానవ మానవులను తిరస్కరింతురు. వీరి శరీరమున మానుషేతరములైన చిహ్నములతో కూడా జన్మింతురు. వెంట్రుకలతో పాలభాగమున కనుబొమ్మల మధ్య సుడిగలవారు, చీపురు వంటి నాలుక కలవారు, ఎర్రని పెదవులు దంతములో కలవారు, రొమ్మునందు మచ్చ కలవారు, పైకి నిక్కబొడిచిన వెంట్రుకలు కలవారు, మోకాళ్ళ వరకు బాహువులు కలవారు, జాలం వలె ఉండి చేతులు కలవారు, సందులుగా ఉన్నవారు, వృషభ చిహ్నం కలవారు, మర్రి చెట్టు వలె విశాలమైన వారు, సింహం వంటి భుజస్కందం కలవారు, చక్కని జననాంగములు కలవారు, గజరాజు వలె గంభీరముగా నడుచువారు, గొప్ప చెక్కిలి పైభాగం కలవారు, పాదములలో చక్ర మత్స్యములు, చేతులలో శంఖపద్మములు కలవారుగా ఉందురు. ఈ రాజులు 85 సంవత్సరముల వరకు ముసలితనం లేనివారై ఉందురు. వారి యొక్క గమనములు సంగమములు లేనివి. అవి 4: అంతరిక్ష గమనము, సముద్ర గమనము, పాతాళ గమనము, పర్వత గమనము. త్రేతాయుగములో ఇజ్యాదానము, తపము, సత్యమును ధర్మముగా చెప్పబడినవి. అప్పుడు ధర్మం వర్ణాశ్రమ విభాగాన్ని బట్టి నడుచుచుండెను. దండనీతి మర్యాదాస్థాపనమునకే ప్రవర్తిల్లుచుండెను. సమస్త ప్రజలు సంతుష్టులై పుష్టిగాను, రోగం లేనివారుగాను, పూర్ణమైన మనస్సు గలవారుగాను ఉండరి. త్రేతాయుగ విధిలో 4 పాదములతో కూడిన ఒక్క వేదం చెప్పబడినది. అప్పుడు మానవులు 3000 ఏండ్లు జీవించి ఉందరు. పుత్రులతోనూ మనములతోనూ వ్యాపించిన వారే క్రమంగా వారు మరణింతురు. ఇది త్రేతాయుగంలోని ధర్మము. త్రేతా సంధిలో దాన్ని వినడు. త్రేతాయుగ విభాగం సంధ్యాపాదంతో ఉండును, సంధ్యేంద్రుల స్వభావం యుగపాదంతో ఉండును అని చెప్పగా, శాంసపాయనుడు సూతునితో పూర్వం స్వయంభవ మన సృష్టిలో త్రేతాయుగ ప్రారంభమున యజ్ఞం యొక్క ప్రవర్తనం ఎట్లుండెనో దాన్ని నాకు చెప్పుము అని అడిగాను. అప్పుడు సూతుడు కృతయుగంతో పాటు సంధ్య కూడా గడిచిపోగా త్రేతాయుగం వచ్చినప్పుడు కళ అన్నది ప్రవర్తిల్లగా మరల వర్ణాశ్రమ వ్యవస్థను ఏర్పరిచిరి. ఓ సాంసపాయన, ఆ సంభారములు అన్నీ సంపాదించి యజ్ఞం ఎట్లు నిర్వహింప చేయబడినదో వినమని సూతుడు చెప్పెను. త్రేతాయుగ ప్రారంభమున వర్ష సృష్టి జరిగిన ఔషధులు పుట్టగానే గృహములలోనూ ఆశ్రమాల్లోనూ పురాల్లోనూ జీవనోపాయాలైన వృత్తులు స్థిరముగా ఏర్పడగానే యజ్ఞం ప్రవర్తిల్ల చేయబడినది. వర్ణాశ్రమముల వ్యవస్థను ఏర్పరిచి వేదమంత్రములు సంహితను రచించి లౌకిక కర్మలందు ఆ మంత్రములను జోడించి విశ్వాపాలకుడైన ఇంద్రుడు అప్పుడు సమస్త దేవతలతో కూడి సర్వ సంభారములతో సంపాదించిన యజ్ఞమును ప్రవర్తిల్ల చేసెను. ఆ తర్వాత అశ్వమేధ యాగం విస్తారం జరగగా మహర్షులు వచ్చిరి. అందరూ వచ్చి పవిత్రములైన పశువులతో హోమం చేసి యజ్ఞం చేయుచుండరి. నిరంతరం జరుగు యజ్ఞకర్మల యందు ఋత్విజులు వారి పనుల్లో నిమగ్నమైరి. ఆ తర్వాత వెంటనే వేదములు గానం చేయబడినవి. యజ్ఞంన యజుర్వేదంన చదువు అధ్వర్య శ్రేష్ఠులు తొందరగా తిరుగుచుండిరి. పవిత్రములైన పశుగణములు లభింపకుండినవి. యజ్ఞాహుతికై కోయబడినవి. దేవతలను యజ్ఞభాక్కులైన మహాత్ములను దేవహోతలు దేవతలకై హోమం చేయవారు పిలవగానే దేవతలకై హవిస్సు హోమం చేయబడినది. ఇంద్రియాత్మకులు యజ్ఞభాక్కులైనట్టు కల్పాదిలో ఉన్నవారైన దేవతలను కల్పాదులలో యజ్ఞంతో పూజింతురు. ప్రేషకాలమున లేచిన అధ్వర్యులైన మహర్షులందరూ కూడి దీనములై ఉన్న పశుగణములను చూచి ఈ యజ్ఞవిధి ఏమిటని ఇంద్రుని అడిగిరి. నీవు ధర్మమును పొందగోరి హింస చేయుట నీకు బలీయమైన ధర్మము. ఓ దేవశ్రేష్ఠుడా, నీ యజ్ఞమున పశువధ అనిష్టము. ధర్మమును పడగొట్టుటకై పశువులతో నీచే ఆ ధర్మం ప్రారంభించబడినది. ఇది ధర్మం కాదు, ఇది అధర్మం. హింస ధర్మమని చెప్పబడదు. నీవు కోరినచో వేదంతో యజ్ఞం చేయము. అవినాశకారణమైన వేదశాస్త్ర దృష్టమైన విధానము గల యజ్ఞంతో ధర్మం నిర్వహించము. ఓ దేవేంద్ర, హింసకు తావులేనివయో 3 ఏండ్ల ఉత్కృష్ట కాలం నుండి మొలవనట్టి యజ్ఞబీజములతో యజ్ఞమును నిర్వహించము. ఓ ఇంద్ర, ఇది స్వయంభువైన బ్రహ్మచే పూర్వం చెప్పబడిన గొప్ప ధర్మం అని చెప్పగా ఋషులు పలికిరి. జంగమముల చేతన లేక స్థావరముల చేతన ఎవరి చేయి లోకమున యజ్ఞం చేయదగినది అని చెప్పబడినది అని ఈ విధంగా తత్వదర్శనులైన మునులతో ఇంద్రుడు చర్చించను. ఋషులు, మహాప్రాజ్ఞుడవైన ఓ రాజా, ఉత్తానపాదనందు యజ్ఞవిధిని నీవు ఏ రీతిగా చూచితివి తెలుపుము. ఓ ప్రభు, మా సంశయం పోగొట్టము అని ఈ వివాదంతో కిన్నులై తత్వయుక్తులైన మునులు కూడా ఇంద్రునితో మాట్లాడి ఈశ్వరుడైన వసువును ఈ విధంగా అడిగిరి. వారి మాట విని బలాబలం విచారించక వేదశాస్త్రాలు స్మరించి యజ్ఞతత్వం వసువు వారికి రాజు ఉపదేశించిన విధానములతో యజ్ఞం చేయవలసి ఉన్నదని పలికెను. బీజములు ఫలములైన పవిత్రములైన పశువులతో యజ్ఞం చేయవలను. యజ్ఞం యొక్క హింసా స్వభావం గురించి కూడా ఈ విధంగా నాకిప్పుడు చెబుతున్నాడు. దీర్ఘమైన తపస్సుతో కూడిన తారకాదుల దర్శనంతో మహర్షుల చేత హింసాలింగము కల
మంత్రములు చూడబడినవి. ఆ ప్రామాణ్యంతోనే నాతో కూడా చెప్పబడినది. అందువల్ల దాని భావింపతగదు. ఓ బ్రాహ్మణులారా, ఆ మంత్రములే ప్రమాణములైనచో అట్లే యజ్ఞం జరుగుగాక. కానిచో మా మాట అసత్యమగనని పలుకగా ఆ విధంగా యుక్తాత్ములై తపోధనులైన మునులు ప్రత్యుత్తరం లేనివారేరి. అబద్ధంలాడిన రాజు పాతాళమును ప్రవేశించినందున పాతాళమున అతని యొక్క భవనం చూసి మాట్లాడక మిన్నకుండము అని చెప్పిన వెంటనే రాజు పాతాళం ప్రవేశించి ఊర్ధ్వమున చరించవాడై పశువై పాతాళమున చరించువాడయ్యను. ఆ మాటతోనే అతడు భూతలమున ఉండవాడు కూడా అయ్యను. తర్వాత ధర్మ సంశయాలు ఛేదించి రాజైన వసువు వచ్చెను. కావున బహుజ్ఞాని అయినను ఒక్కడు సంశయం చెప్పరాదు. ద్వారమును గల ధర్మము సూక్ష్మమైనందున దాన్ని దగ్గరగా తెలుసుకొనుట అలవి కానిది. కావున దేవతలు ఋషులు దగ్గర చేర్చుకొని స్వయంభవమను తక్కిన వారికి ధర్మం నిశ్చయంగా చెప్పసాధ్యం కానిది. కావున అహింసా ధర్మమునకు ద్వారముగా మహర్షులు చెప్పిరి. 1,000,000 ఋషులు తమ కర్మచేత స్వర్గమునకు వెళ్ళిరి. కావున మహర్షులు దానమును కాని యజ్ఞమును కాని ప్రశంసింపరు. తపోధనులు స్వల్పంగా తమ వైభవాన్ని అనుసరించి కందమూలమును, ఫలమును, శాఖమును, జలపాత్రమును ఈ విధంగా దానం చేసి స్వర్గలోకమున సుప్రతిష్ఠితులగుదురు. ద్రోహం చేయకుండుట, లోభము, లేమి, ఇంద్రియ నిగ్రహము, ప్రాణుల దయాభావము, తపము, బ్రహ్మచర్యము, సత్యము, కనికరము, క్షమ, ధైర్యం అని ఇవి సనాతన ధర్మానికి మూలము. ఇది సామాన్యంగా అబ్బదు. ధర్మం మంత్రాత్మకమైనది. యజ్ఞము భుజింపకుండుట, తపము యజ్ఞంతో దేవతలను చేరును, మరి తపంతో వైరాగ్యం చెందును. కర్మ సన్యాసమున బ్రాహ్మణ్యమునందును వైరాగ్యమున లయమును చూచును. జ్ఞానం వలన కైవల్యమును పొందును. ఈ 5 గతులు అనబడినవి. ఈ విధంగా పూర్వం స్వయంభవ మన్వంతరమున ఋషులకు దేవతలకు యజ్ఞమును ప్రవర్తిల్ల చేయటంలో గొప్ప వివాదం జరిగినది. తర్వాత ఆ ఋషులు అద్భుతమైన మార్గాన్ని చూసి ఆ బలంతో వసువు యొక్క మాటను తిరస్కరించి వచ్చిన దారిని వెడలిరి. దేవసంఘములో పోగానే దేవతల యజ్ఞం పొందుదురు. బ్రహ్మ నక్షత్రమయులైన రాజులు తపస్సిద్ధులుగా చెప్పబడిరి. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ధ్రువుడు, మేధాతిథి, వసువు, సుమేధనుడు, విరజుడు, శంఖపాదుడు, రజుడు, ప్రాచీనబర్హి, పర్జన్యుడు, హర్ధానుడు మొదలగు వారు రాజులు. వీరును మరికొందరును రాజులు సిద్ధులై స్వర్గమునకు ఎగిరి. రాజర్షులు మహాసత్తులు అయిన వీరి కీర్తి సుప్రతిష్టమైనది. కావున యజ్ఞమున కంటే తపం అన్నింటిలో బహుకారణములచే విశిష్టమైనది. పూర్వం బ్రహ్మచేత తపం చేత ఈ గమనశీలమైన విశ్వం సృష్టించబడినది. కావున ఈ యజ్ఞం అతిశయించదు. ఇది తపోమూలకము. అందువల్ల స్వయంభవ మన్వంతరమున యజ్ఞ ప్రవర్తనం ఈ విధంగా ఉండేది. అప్పటి నుండి యజ్ఞము యుగములతో పాటు ప్రవర్తిల్లెను. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.